తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి వ్రాయబడిన కొన్ని సంగతులు నేను చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని సంగతులు చదువుతున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రియ శిష్యుడిగా ఎంచబడిన యోహాను గారు మరి ఈ పత్రిక అయితే కనుక రాశారు. అందులో ఆయన చెప్తున్న మాట, ఎవరైతే కనుక దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుతారో, అనగా ప్రభువుని యేసుక్రీస్తు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏమవుతారట? మొట్టమొదటిగా నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతి మీకు రాయిచున్నాను. ఎవరైతే కనుక యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము కలిగిన వారు, జీవముతో ఉంటారు, చావు లేదు. మరి మొహంలో ఎప్పుడూ కూడా జీవకళ కనపడుతుంది. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మొహంలో చిరునవ్వు చెదిరే పరిస్థితి ఉండదు, ధైర్యం కోల్పోయే పరిస్థితి ఉండదు. ఈరోజు లోకంలో ఏదైనా చిన్న సంఘటన, ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే చాలు, చిన్నపాటి శోధన, కష్టము నష్టము కలిగితే వెంటనే కూర్చుని మనుషులు ప్రలాపించడానికి, అంగలార్చడానికి అయితే ఈరోజు సిద్ధపడిపోతున్నారు, ఏడుస్తున్నారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని, అయ్యో నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి, ఇలాంటి పరిస్థితి నాకు ఉత్పన్నం అవుతుందని చెప్పి చాలామంది అయితే కనుక మాట్లాడుతున్నారు. కానీ నిజంగా నిత్యజీవము కలిగిన వారు ఎవరైతే ఉంటారో, యేసు ప్రభువు వారు అయితే కనుక ఒకటే చెప్తున్నాడు, నన్ను చూసి నేర్చుకోండి అన్నట్టుగా. స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయనకి కన్నీరు రాలేదు. ఆయన చనిపోతున్న ఆఖరి క్షణాల్లో కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు. ఈరోజు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం నిత్య జీవము గల వారిని మొదట తెలుసుకోండి. నేను యేసు ప్రభువును విశ్వసించాను అనుకుంటే నేను జీవము కలిగిన వాడిని, నాలో ప్రాణం ఉంది, నాలో ప్రాణం ఉంది, అది దేవుడిచ్చిన ప్రాణం. మిగతావి ఏమైనా జరుగుతూ ఉంటే లోకంలో ఎప్పుడూ కూడా ఒకలాగానే ఉండాలని లేదు. ఎండ లేకుండా మబ్బున్న రోజులు ఉంటాయి, వర్షం అనేది ఎరగకుండా అయితే కనుక విపరీతంగా ఎండలు కాసే స్థలాలు ఉంటాయి, వేడి లేకుండా చల్లగా చలిపెట్టే రోజులు కూడా ఉంటాయి. అదే సమయంలో అయితే కనుక తట్టుకోలేనంత ఎండతో అయితే కనుక మనుషులు మార్చేసే రోజులు కూడా ఉంటాయి. ప్రకృతి అనుకున్నప్పుడు, దేవుడు మనకిచ్చిన సీజన్స్ అనుకున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. ప్రస్తుతం ఇది వేసవకాలం రన్ అవుతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడైతే కనుక వేడి మీకు ఇష్టమున్నా లేకపోయినప్పుడు కూడా ఆ వేడిని భరించడం మాత్రం కష్టం. మళ్ళీ కొద్ది రోజులు గడుస్తుంది, మీకు వద్దనుకున్నా కానీ విస్తారమైన వర్షాలు, జోరున వర్షాలు కురిచి చలిపెట్టి చిరాకు వచ్చేసి, మళ్ళీ కొద్ది రోజులు గడిచినప్పుడు వర్షాలు ఆగిపోయి విపరీతమైన మంచు పడి చలిపట్టి, ఇది సీజన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయి. కానీ మనిషి అన్నవాడు శీతాకాలము బ్రతకాలి, వర్షాకాలము బ్రతకాలి, వేసవకాలము బ్రతకాలి. దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకుంటాం. వేసవకాలం అయితే కనుక చొక్కా అయిపోయి తిరుగుతాను, వేడిగా ఉంది కదా అని చెమట పట్టుకుని ఉండటం కోసం. అదే వర్షాకాలం వచ్చినప్పటికల్లా వర్షం పడకుండా గొడుగు పట్టుకున్నా లేకపోతే రెయిన్ కోట్ వేసుకుని బతుకుతాం. శీతాకాలం వచ్చినప్పటికల్లా ఒళ్ళంతా కప్పేసుకుని కోట్ వేసుకుని అయితే కనుక స్వెటర్లు వేసుకుని బతుకుతాం. ఏది ఏమైనప్పటికీ మనం బ్రతకాలి, పరిస్థితులు ఏమైనప్పుడు కూడా మనం బ్రతకాలి. అలాగే అనుకూలంగా జనమందరం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం బ్రతకటం కాదు, వాళ్ళందరూ అననుకూలంగా ఉన్నప్పుడు కూడా మనం బ్రతకాలి. వాతావరణం అననుకూలంగా ఉన్నప్పుడు మనం బ్రతకట్లా. ఎండ విపరీతంగా కాసేస్తుంటే కనుక దానికి తగిన ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం కదా. వర్షం విపరీతంగా కురిసేస్తుంటే కనుక దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి కదా. చలి విపరీతంగా పెడితే కనుక దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనుషులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండరు. ఈ చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదో. ఎప్పుడు ఎవరెవరో మన మీదకి అయితే కనుక ఉద్రేకంతోనో లేకపోతే కనుక భయపెట్టే బెదిరించే పరిస్థితి వస్తారో తెలియదు. వాళ్ళకి ఎప్పుడు ప్రేమ పుట్టి మన దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టేసుకునే పరిస్థితి వస్తుందో కూడా తెలియదు. ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా అయితే కనుక అన్నిటినీ తట్టుకునే శక్తి కలిగించి ఉండటమే దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప జ్ఞానం అంట. అందుకని మీరు మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, నేను నిత్య జీవము కలిగిన వాడు.
ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. నేను మాత్రం స్థిరం. వీటన్నిటినీ తట్టుకునే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. వీటన్నిటిని ఉపయోగించుకుని నేను బ్రతకాలన్న ఆలోచనతో మనం ఉండాలి. మనం నిత్య జీవము గలవారన్న సంగతి మొట్టమొదటైతే కనుక మనం తెలుసుకుంటే మనం దేనికి ఇంకా వెరవవలసిన అవసరం అయితే రాదు. ఇప్పుడు ఆయన అంటాడు, మీరు అలా సంగతిని గుర్తుపెట్టుకుని, నేను ఎప్పటికైతే నిత్య జీవము కలిగిన వాడను అన్న సంగతిని గుర్తుపెట్టుకుని ఇప్పుడు మీరు పని చేయండి. ఏమి అనుకున్నప్పుడు 14 వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా, ఆ దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును. అడుగు ఆలకిస్తాడు. ఆయన ఆలకించాడంటే పని అయిపోయింది. ఆయన విననంతసేపే, నీ మొరను తన చెవికి చేరనంతసేపే, ఒక్కసారి కనుక నీ మొర వినేటట్టు కనుక ఆయన అవకాశం వచ్చిందా, నీ మొరనైతే కనుక ఆయన ఆలకించాడా, ఇంకంతే అయిపోయింది. కానీ నీ మొర ఆయన సన్నిధికి చేరాలనుకుంటే, నీ విన్నపం కనుక ఆయన సన్నిధికి చేరాలనుకుంటే ముందు నీ దగ్గర ఉండవలసిందేదో చెప్తున్నాడు. నువ్వు ఆయన అడిగేది ఆయన చిత్తానుసారముగా అడుగు. ఆయన చిత్తానుసారముగా అడుగు. అంటే దేవునికంటూ చిత్తం అంటే ఇష్టం ఉంది. దేవుని ఇష్టానుసారంగా మనం అడగటం. దేవునికి వ్యతిరేకంగా అడగకూడదు. ఆయనకంటూ ఒక లైన్ ఉంది. ఆ లైన్ని బట్టి ఈ ప్రపంచమంతా నడుస్తుంది. ఆయన ప్రణాళికను బట్టి ఈ ప్రపంచమంతా నడుస్తుంది. ఆయన ఉద్దేశం చొప్పునే ఈరోజు యావత్తు ఈ సృష్టి అంతా కూడా ఆధారపడుతుంది. కాబట్టి ఆయన ఉద్దేశము చొప్పున ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచించినప్పుడు మనము ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడద్దు. మీరు ఏటికి ఎదిరే పరిస్థితి కాదు. దేవుని చిత్తం మీద ఉందో దాంట్లో ప్రభువా నాకు కూడా చోటు ప్రభువా, దాన్ని ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఈరోజైతే కనుక దేవుడు బోధన పెడుతున్నాడు. దేవుడు బోధన పెడుతున్నాడు అంటే కనుక మనందరం కూడా చేరుకున్నారు. మీరందరూ కూడా ఆసక్తిగా అయితే కనుక విస్తరణ ముందు కూర్చున్నారు అనుకోండి. సపోజు ఆ విస్తరణ బంతి భోజనంలో కూర్చున్నప్పుడు నేను కూడా అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే కనుక ఆయన అయితే కనుక ఈరోజు చికెను, మటను, లేకపోతే ప్రాను, ఫిష్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ వడ్డించి పెడుతున్నాడు. ఆయన వడ్డించి పెడుతున్నప్పుడు నేను కూడా కూర్చున్నాను అక్కడ. ఆయన వడ్డించినప్పుడు నేను ఎన్వి తిన్నండి, ఈరోజు నాకు వెజిటేరియన్ కావాలి అని అడగటం తప్పు. ఎందుచేత ఈరోజు స్పెషల్, ఒక ప్రత్యేకమైన దినం. అందుకనే ఈరోజు అయితే కనుక తినేవాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చి తినడానికి ఉద్దేశంతో అన్ని రకాల ఐటమ్స్ అక్కడ పెట్టారు. కానీ బోధన వడ్డించేవాడి దగ్గరికి వెళ్ళి వాడు వడ్డించుకుంటూ వెళ్ళిపోతుంటే బాబు పప్పు పట్టరా అన్నాను కూడా. సపోజ్ బాబు పప్పు పట్టరంటే కనుక ఆడేమంటే పై కింద చూసి, సార్ మొదటి నుంచి ఇదైతే కనుక ఏదో రొయ్యలు పలావ్తో స్టార్ట్ అయింది సార్, ఇదైతే కనుక చికెన్ కర్రీతో వేశారు సార్, ఇది మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై ఉంది, కాబట్టి ప్రాన్ ఉంది, పీతలు కూడా ఉండారు సార్, కౌజు పెట్టు కూడా ఉంది సార్, ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇదంతా కూడా నాన్ వెజ్తో భోజనం అండి. ఈ ప్రాంగణం అంతా దాంతో నిండిపోయింది. ఇప్పుడు నువ్వు పప్పు చారు అంటే కనుక ఇక్కడ ఎవరు ఇవ్వరు. నేను వెళ్ళిన చోటు చూసుకోవాలి, అక్కడ ఎవరు తింటున్నారు, ఏం పెడుతున్నారు చూసుకుని అడగాలి. అలా కాకుండా కొన్ని చోట్లకి వెళ్ళాను. ఎవరో అయితే కనుక ఉంటారు కదా వెజిటేరియన్ భోజనం చేస్తూ ఉంటారు, బ్రాహ్మణుల దగ్గరకో మరో చోటకు అక్కడికి వెళ్ళాను అనుకోండి, పిలిచారు నన్ను. వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా అయితే కనుక పప్పు చారులు ఇవే ఉంటాయి, అక్కడ వెజిటేరియన్ కర్రీసే ఉంటాయి. వాళ్ళందరూ వడ్డించుకుంటూ వెళ్తే కనుక బాబు చికెన్ పట్టనైనా అన్నాను అనుకోండి. సపోజ్ ఏమంటారు అక్కడ, ఆ కార్యక్రమం వేరు. ఎందుకంటే చావుకు పెట్టే భోజనాలు ఒకలా ఉంటాయి, పెళ్ళికి పెట్టే భోజనాలు ఒకలా ఉంటాయి, మెచ్యూర్ ఫంక్షన్ పెట్టే భోజనాలు ఒకలా ఉంటాయి, లేకపోతే పిల్లడు పుట్టినప్పుడు అయితే ఇక్కడికి బారసాల భోజనాలు ఒకలా ఉంటాయి. బారసాల దగ్గరికి వెళ్ళి మటన్ పెట్టమంటే బాగోదు. పురుడు భోజనాల దగ్గరికి వెళ్ళి నాకు చికెనే పెట్టరా పలావ్ పెట్టంటే కుదరదు. ఆ బారసాల భోజనం రోజున అయితే ఇక్కడికి ఏం పెడతారో చూసుకోవాలి. ఇది తెలియకుండా వెళ్ళి క్రమం ఏంటో తెలియకుండా మధ్యలో దూరిపోయి నాకు ఇది కావాలని ఇప్పుడు అడగకూడదు. నవ్వుతారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతే. ఎలీషా దగ్గర ఉన్నాడట గెహాజీ అని ఒక శిష్యుడు ఉన్నాడట. ఆ ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ శిష్యుల దగ్గరికి వస్తే నిజంగానే ఎలీషాకి అయితే కనుక గొప్ప శిష్యుడు అతను. తర్వాత ఎలీషాలేగా ఆయన కూడా ప్రవక్తగా దేవుడైతే కనుక అభిషేకించబోయే స్థానంలో అతను ఉన్నాడు. ఓ సందర్భంలో నయమాన్ అనే ఒక వ్యక్తి అన్యుడు వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి స్వస్థత పొందాడట. ఒక సిరియా దేశం నుంచి వచ్చి, అప్పటికి ఇశ్రాయేలీ దేశానికి సిరియా దేశానికి పాడట్లా, ఆ సిరియా దేశమే పెత్తనం చేస్తుంది, ఇశ్రాయేలీ దేశం మీద పెత్తనం చేస్తోంది. ఆ సమయంలో ఇశ్రాయేలీ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆ సిరియా సేనాధిపతి అనుకున్న నయమాన్ ఇంట్లో ఉన్న చిన్నది చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ కుష్ఠరోగం పోగొట్టుకోవడం కోసం ఆ నయమాన్ అయితే కనుక ఇక్కడికి వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. అతనైతే కనుక మొదట మాకంటే గొప్పవాళ్ళ వీళ్ళు, మా చేతుల్లో పనిచేసే పాలేర్లు కదా, ప్రస్తుతం మా చేతుల్లో అయితే కనుక వీళ్ళు కీలు బొమ్మలా ఉన్నారని ఒకలాంటి అహంకారంతో వచ్చాడు నయమాన్. కానీ అతని అహంకారం అంతటిని అనిచేసి అతను ఊహించిన విధంగా అయితే ఆ కుష్ఠరోగాన్ని అయితే కనుక జస్ట్ యోర్దానులో మునిగి తేలటం వలన స్వస్థపరిచేటట్టుగా ఎలీషా గారు అయితే కనుక ప్రమాయించారు. ఎప్పుడైతే కనుక ఇశ్రాయేలు దేవునికి గొప్పతనాన్ని అతను అర్థం చేసుకున్నాడో ఎలీషా దగ్గరికి వచ్చి సాగిలు పడిపోయాడు.
అప్పుడైతే మరి నాకు ఇంత గొప్ప మేలు మీరు చేసినందుకు ఊహకు అందలేదు, నా జీవితంలో ఏదో జరుగుతుంది అనుకోలేదు, ఇంత గొప్ప అద్భుతం చేసినందుకు నా నుంచి మీరు ఎంతో కొంత కానుక తీసుకోవాలి, మీకేం కావాలో తీసుకుని చెప్పి తన దగ్గర ఉన్న వెండి బంగారాలు ఇవ్వటానికి అతను సంసిద్ధుడయ్యాడు. అప్పుడు ఆ సమయంలో వెంటనే ఎలీషా అన్నాడట, ఎలా అవతలకన్నాడట, నీకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు టన్నుల కొద్ది బంగారం ఇచ్చే సాధ్యం కాదన్న సంగతి నీకు తెలుసు, కానీ మా శక్తివంతుని దేవుడు ఎలాంటి వాడు తెలుసా, మాట చొప్పునైతే కనుక నీ కుష్ఠరోగాన్ని పోగొట్టగలిగే శక్తి కలిగిన వాడు. నీ కుష్ఠరోగాన్ని పోగొట్టగలిగే శక్తి కలిగిన దేవుడు నాకు కావాలనుకుంటే కనుక టన్నుల కొద్ది వెండి బంగారాలు ఇవ్వడానికి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ స్వస్థత చేయగలిగే అవకాశం నాకు ఉందనుకుంటే కనుక నేను అడిగితే దేవుడు డబ్బులు ఇవ్వడా? ఎలా నీ డబ్బులు తీసుకుని అవతల పోవాలన్నట్టు, నువ్వు నీ కుష్ఠ జబ్బు పోవతలకే, నీ డబ్బే కుష్ఠ జబ్బు నీకు కూడా ఉంది, అవతల పోమని చెప్పి పంపిస్తారట. ఈ ఎలీషా గారు అయితే కనుక దేవుని ప్రవక్తగా ఆయనైతే రోషంగా నిలబడి అవతల పోమన్నాడు. కానీ ఈ పక్కన్న గెహాజీ ఆవేశంగా వెళ్ళిపోయి దొంగచాటుగా వెళ్ళిపోయి నయమాను దగ్గరికి వెళ్ళి 2 చేతుల బట్టలో కొద్దిపాటి వెండి తెచ్చుకుని అయితే కనుక దాచుకున్నాడట. కొద్దిపాటి వెండిని బట్టలు తెచ్చి దాచుకున్నాడట. ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు నాయనా? నేను అలేం కాదండి, ఇది కాదండి అన్నాడు. అప్పుడు ఎలీషా నోటి ఒక మాట వస్తుంది. ఎలీషా నోటి వెంట దేవుని గురించి సాక్ష్యం చెప్పి ఈ రోజుల్లో, ఎందుకంటే ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలైతే కనుక అన్యుల చేతుల్లోనే అలిగిపోతున్నారు, ఇశ్రాయేలు ప్రజలైతే కనుక సిరియనుల చేతుల్లోనే అలిగిపోతున్నారు. మా దేవుడు చేతకాని వాడా అన్న భయం అయితే కనుక వాళ్ళలో ఉంది. కానీ మీరు నమ్ముకున్న దేవుడైతే కనుక ప్రపంచంలో ఉన్న వారందరికంటే గొప్పోడు అన్న సంగతి వాళ్ళకి తెలియాలి. సాక్ష్యం చెప్పాలనుకుంటే ఇప్పుడు స్టిఫ్గా నిలబడాల్సింది ఎవరు? సేవకుడు నిలబడాలి, ప్రవక్త నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు చులకనగా చూస్తూ మాట్లాడుతున్నారు కనుక వీళ్ళందరికీ అమ్మో ఇజ్రాయేలీ దేవుడితో పెట్టుకుంటే బాగోదు అన్న సంగతి వాళ్ళకి తెలియాలి. కాబట్టి నువ్వెలా ఉండాలి? నా దేవుడు తలుచుకుంటే వెండి బంగారాలకు కొదవా, బట్టలకు కొదవా, మీ కుష్ఠరోగానే తగ్గించగలిగే శక్తి మాకు ఉందనుకుంటే కనుక మా దేవుడు ఎంత గొప్పోడో అర్థమైంది కదని సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు ఇలాంటి సాక్ష్యం ఇవ్వాల్సిన సమయంలో నీచంగా నువ్వేం కోరుకున్నావు, ఏం కోరుకున్నావు అని అన్నప్పుడు అక్కడ అన్నాడు చూడండి. అక్కడ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26 వచనం చదువుతున్నానండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26 వచనం చదువుతున్నాను. అంతటి ఎలీషా వానితో అంటున్నాడు, ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? నువ్వు సాక్ష్యం చెప్పవలసిన సమయంలో, అన్యుల ముందు నీ దేవుని గొప్పతనాన్ని చెప్పాల్సిన సమయంలో, నీ దేవుని గొప్పతనం అంటే తెలిసి అన్యులకైతే కనుక బుద్ధి వచ్చినట్టే చేయాల్సిన ఈ సమయంలో నువ్వేం కోరుకున్నావు? పొలాలు కావాలా? సిగ్గుందా కొంచెం అన్నా? నీకు పొలాలు కావాలి, పెళ్లి పేరంటాలు కావాలి, పిల్లలు కావాలి, లేకపోతే కనుక ఉద్యోగాలు కావాలి, వ్యాపారాలు కావాలి, సుఖము కావాలి, భోగం కావాలి. ఇంతకీ దేవుడు నీకు ఈ సమయంలో అయితే కనుక నీ చేత చేయించాలనుకున్న కార్యక్రమం ఏంటి? నువ్వు అడిగేదేంటి? ఈరోజు లోకంలో ఉన్న అన్యులు అందరికైతే కనుక దేవుడు అంటే చులకన. వాడైతే ఆ నయమాన్ అయితే కనుక మొదట్లో అలాగే మాట్లాడాడు, ఏంటి మీ గొప్ప, ఏంటి మీ యోర్దాన్ నది మా దేశంలో ఉన్న నదుల కంటే కూడా గొప్పవా, మా దేవతల కంటే కూడా మీ దేశంలో ఉన్న దేవుడు గొప్పోడా అడుగుతున్నారు. ఈరోజు కూడా చుట్టూ ఉన్న అన్యులైతే కనుక ఇలాగే అడుగుతున్నారు. కానీ నా దేవుడు గొప్పోడు అని చెప్పే పరిస్థితి మనకి రావాలి అనుకుంటే ముందు కుక్కలాగా దేనికోసం కక్కుర్తి పడకూడదు. ఆ అన్యుడి దగ్గర నుంచే మీరైతే కనుక చిల్లర కొట్టేసే పరిస్థితి రాకూడదు, అడుక్కు తినే పరిస్థితి రాకూడదు. ఒక ఎలీషాకున్న జబ్బే ఈరోజైతే కనుక అందరికీ ఉందండి. ఈరోజు దేవుని పేరు మీద అయితే కనుక సేవకులుగా చలామణి అవుతున్నారు. దయచేసి వాళ్ళు సేవకులు అనకండి. ఈరోజు సేవకులు కాదు, 195% మంది దొంగలుగా చేరిన వాళ్ళు, బ్రతుక నేర్చిన వాళ్ళు, భక్తి నటించుతున్న వాళ్ళే తప్ప భక్తిని అయితే కనుక జీవితంలో అన్వయించుకునే వాళ్ళు కాదు. వారు దేవుని యందు భయభక్తులు కలవారని చెబుతున్నారు, కానీ వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించేవారు కాని వారు. ఈరోజు స్వస్థత చేస్తే కనుక డబ్బులు కోరుకునే ఏ దౌర్భాగ్యుడైనా, ఈరోజు స్వస్థత చేసిన కనుక కానుకలు ఉండి దశమ భాగాలు ఉండని ఏ విధమైనా కానీ వాడికి దేవునికి ఏ సంబంధమో ఉండదండి. అసలు దేవునికి వాడికి అసలు సంబంధమే లేదండి. వాడు ఒక విధంగా చూస్తే కనుక దేవుని దృష్టిలో వాడైతే కనుక దుష్టుడు, వాడు విరోధి, దేవునికి విరోధి అండి. ఇక్కడ గెహాజీ దగ్గరికి వచ్చేప్పైతే కనుక ఆ రోజు వెంటనే ఎలీషా ఒక మాట చెప్పాడు, కుష్టి నీకు వస్తుంది. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు డబ్బు నువ్వు తీసుకున్నందుకు గాను వాడు స్వస్థత పొంది బాగానే పోయాడు.
వాడికి విశ్వాసం వచ్చింది, కానీ ఉన్న విశ్వాసం పోగొట్టుకునేది ఎవరు? నువ్వు. ఎలా అంటే కనుక నువ్వు కోరుకున్న విధానం. ఏ సమయంలో ఏది కోరుకోలో కూడా తెలియదా? సంఘమంతా ఆపదలో ఉంది. చుట్టూ ఉన్న సొసైటీ అంతా కూడా దేవుని గురించి అయితే కనుక ఒక విధమైన వ్యతిరేకమైన తీర్మాన భావంతో ఉంటాయి. ప్రభుత్వాలు అయితే కనుక యేసుక్రీస్తుకి విరోధంగా నిలబడుతున్నాయి. ఈరోజు రాజులు అనుకున్న వాళ్ళు, అధికారులు అనుకున్న వాళ్ళందరూ కూడా అయితే కనుక దేవునికి విరోధంగా తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు? మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముష్టి ఎత్తుకొచ్చుకుంటున్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే కనుక మీరు ముష్టి తెచ్చుకుంటున్నారా? ప్రభుత్వాల నుంచి కూడా ఈరోజు అయితే కనుక వాళ్ళు ఇచ్చే ఏదో డబ్బుల కోసం కదా కకృతి పడిపోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే లోన్ల కోసమో గ్రాంట్ల కోసం కూడా కకృతి పడేవాళ్ళు ఉన్నారు. నీ దేవుడు నీకు ఇవ్వట్లేదనేగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముష్టి ఎత్తుకుంటున్నారు. నా దేవుడు సర్వశక్తివంతుడని చెప్పి కూడా చివరికి అక్కడికి వెళ్ళి అయితే కనుక ముష్టి ఎత్తుకునే దౌర్భాగ్యులు ఈరోజు చాలామంది ఉన్నారు. వాడు దౌర్భాగ్యులుగా వాడు ప్రవర్తిస్తున్నారు. అందుకని అలాంటి వాళ్ళతో చెప్తున్నారు, ఇది సమయమా? నువ్వు అడిగేది ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని గురించి ప్రార్థన చేస్తున్నావో తెలుసా? ఈరోజు ప్రభుత్వాలు బాగుండాలని ప్రార్థన చేస్తున్నారు చాలామంది. మంత్రులు, ప్రధానమంత్రులు బాగుండాలని ప్రార్థన చేస్తున్నారు మరి కొంతమంది. ఏం బాగుండాలి? బాగుండే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని నామాన్ని అవమానపరుస్తారా? దేవుని రాజ్యాన్ని అయితే కనుక ఆటంకం కలిగిస్తారా? ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు నామాన్ని అయితే కనుక వాళ్ళైతే కనుక అవమానపరిచే పరిస్థితి వస్తుందా? దీని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, న్యాయమేనా? చేస్తే కనుక ఏం చేయాలి? ఒక నయమాను ముందు ఎలీషా ఎంత గౌరవంగా నిలబడ్డాడో, దేవుని కొరకు ఎంత రోషంగా నిలబడ్డాడో, అది కదా మీరు చేయాల్సింది. చేయండి, వాళ్ళు బాగుపడాలని చేయండి, తప్పలేదు. కానీ వాళ్ళు వేసే ముష్టి కోసం కకృతి పడకండి. వాళ్ళు ఇచ్చే ముష్టి కోసం మీరు ఆశపడుతున్నారు అనుకుంటే కనుక ఎలక్షన్ టైంలో అయితే కనుక ఎలక్షన్లో ఓట్లు వేసేటప్పుడు అందరూ చెప్తారు, మీ ఓటు నమ్ముకోకండి, మీ ఆత్మాభిమానాన్ని అయితే కనుక పాడు చేసుకోకండి. వాళ్ళు ఇచ్చే 1000-2000 కోసమో కకృతి పడి మీ ఓటు నమ్ముకుంటే కనుక 5 సంవత్సరాల పాటు మీరు నలిగిపోతారని చెప్తారండి, అవేర్నెస్ కలిగించడం కోసం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా యోహాను గారు ఇదే చెప్తున్నాడు. మీరేం అడుగుతున్నారో తెలుసా? మీరు అడిగేది దేవుని చిత్తమేనా? మీరు అడిగేది దేవుని చిత్తమేనా? ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఆయన మీ మనవి ఆలకిస్తాడు. అంతేగాని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడగండి. ఆయన ఇష్టమేంటి తెలుసుకుని అడగండి. ప్రభువా, నేను చేసే ప్రార్థన, నా భర్తను గురించి చేసే ప్రార్థన నీకు ఇష్టమేనా? ఒప్పుకుంటావా? నా బిడ్డల గురించి చేసే ప్రార్థన నీకు అంగీకారమేనా? నా భార్యను గురించి చేసే ప్రార్థన, నా తల్లిదండ్రుల గురించి నేను ఏదైతే అడుగుతున్నానో నీ చిత్తానుసారంగానే ఉందా? నేనైతే కనుక చేసేదేమో గొప్ప భారీ ప్రార్థన, దానివల్ల పొందే మేలును బట్టి కనుక వాళ్ళేమో చేయకుండా పనులు చేస్తూ తిరగకూడని స్థలాలు తిరుగుతారు. వాళ్ళు తిరగకూడని స్థలాలు తిరుగుతుంటే వాళ్ళ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు తినకూడదు తింటూ, తాక్కుంటూ చేయకుండా పనులు చేస్తుంటే కనుక వారు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన. ఏంటిది? దేవుని ఒప్పుకుంటాడా? వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కదా మనం ప్రార్థన చేయాలి. ముందు వాళ్ళకి దేవుని భయం చెప్పి కదా వారి గురించి దేవునికి మనం మొరపెట్టాలి. వాడికి దేవుని భయం లేని వాడి గురించి మనం ఏం చేస్తాం చెప్పండి? దేవునికి విరోధంగా ఉండే భక్తిహీనుల గురించి మనం ఏం చేస్తే కనుక దేవుడు అంగీకరిస్తాడో చెప్పండి? అందుకని ప్రార్థన చేయండి దయచేసి, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం. కానీ వాళ్ళ కోరిక నెరవేరటం కోసం కాదు మీరు ప్రార్థన చేసేది. దేవుని చిత్తం వాళ్ళ బ్రతుకులో నెరవేరేటట్టుగా చూడండి. నా బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో ఉండేటట్టు అవకాశం ఈ ప్రభా అడగండి దేవుడు. నా బిడ్డలు ఉండాలి ప్రభా, నా తల్లిదండ్రులు ఉండాలి, లేకపోతే నా కుటుంబీకులు ఉండాలి. ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో, ఎవరి కొరకైతే మీరు ప్రయాసపడుతున్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని వారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు దేవుని నామాన్ని ఎరగాలి. దేవుని ఇందు భయభక్తులతో పెరిగితే వాళ్ళ బ్రతుకు ఆటోమేటిక్గా బాగుపడిపోద్ది. నువ్వు కొత్తగా అడగక్కర్లా, క్రమం నేర్చుకున్న రోజున వాడు ఏం చేయాలో ఏం చేయకూడదు వాడికి అర్థమైన రోజున వాడు బ్రతుకే మారిపోద్ది. మీరు అది చేయటం మానేసి ఈరోజు వాడు చెడిపోయిన వాడిని అయితే కనుక ఇంకా చక్కగా చెడగొట్టేటట్టుగా దేవుని దగ్గర అయితే కనుక ప్రార్థన చేసే మరి పరిస్థితులు అయితే కనుక ఈరోజు చాలామందికి ఉన్నాయండి. దయచేసి దేవుని చిత్తం ఎరిగి నడుచుకోండి. అదే ఎలీషా గురించి, ఎలీషా అయితే కనుక గెహాజీ గురించి అదే చెప్పాడు. నువ్వు కోరకూడదు కోరవు, టైం కాని టైంలో అక్కడ పలికేటప్పుడు ఇది సమయమా? ఈ సమయంలో నువ్వు ఏం కోరుకుంటున్నావు నీకు అని అర్థమవుతుందా? ఈ సమయంలో నువ్వైతే కనుక ఏం కోరుకుంటున్నావు? చావుకు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రేపమ్మప్ప పుట్టుకుని పోయేవాళ్ళు కూడా. వయసు అయిపోయింది అయినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి లోకం మీద ఆశ పోలేదు కదా. ఇప్పటికీ సుఖం కావాలి వాళ్ళకి, ఇప్పటికీ సంతోషం కావాలి, ఇప్పటికీ ధనం కావాలి, ఇప్పటికీ పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇప్పటికీ రోషం, పౌరుషం. ఈ పోతున్నామన్న సంగతి కూడా తెలియదా? రేపమ్మప్ప ఏడిపోయి మనకి ఇవన్నీ ఎందుకు? మన ప్రాణం పోయే సమయం ఆసన్నమైందన్న సంగతి తెలుసుకోవడం ఇవన్నీ ఎందుకండి? లోకం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇవన్నీ మనం ఏం చేసుకుంటాం చెప్పండి? అందుకని దేవుని అడుగుదాం, దేవుని చిత్తానుసారంగా అడుగుదాం, దేవునికి ఇష్టమైనవి మనమైతే కనుక చేద్దాం, ఆయన కృపకు మనం పాత్రలు అవుదాం.
తద్వారా అయితే కనుక దేవుని దృష్టిలో హితులుగా రేపటి దినాన మనమందరం కూడా పరలోకానికి వారసులుగా ఉండటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.